फूले जोहार महात्मा फूले जोहार महात्मा रामन జాయిన్ అవుతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు త్యాగం చేశారు. అందుకని వాళ్ళందరూ మాకు ఎవరో డబ్బుతోనో రౌడిజంతోనో అబద్ధాలు ప్రేమించడానికి, ధనవంతుడు పేదవాడిని ప్రేమించడానికి, పేదరికం అనేది మాకు అడ్డం కాదు అనేటువంటి ఒక భావన కలగజేసినటువంటి మనుషులు భారతదేశంలో ఇద్దరు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండు పూలే. ఎందుకంటే వీళ్ళు మహాత్మా గాంధీ జాతి పిత అయితే వీళ్ళిద్దరూ జాతి హితలు. అంటే సమసమానత్వం లేని ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఒక ఆఖరి కులాలు కానీ ధనవంతుల ప్రభావం అనేది భారతదేశంలో పేద ప్రజల మీద పడకూడదనేటువంటి భావంతో విద్యని, వైద్యాన్ని, న్యాయాన్ని మూడింటిని కూడా పేదవాడికి అందించడానికి దోహదపడినటువంటి వ్యక్తులు స్మరించుకోవటం చాలా ఆనందదాయకం. ముఖ్యమంత్రులు మాకు ఆదర్శాలు కాదు, జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ పార్టీకి ఆదర్శం. వాళ్ళని స్ఫూర్తిగా మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కదలిక వచ్చింది. ఆ కదలిక ముందుకు తీసుకెళ్ళి అది పార్లమెంట్లో పాస్ చేసేసి ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఇచ్చిన రోజే ఆయన పూర్తిగా ఏదైతే సమాజంలో ఉన్న వ్యత్యాసాలని చూపించేసి ముందుకు నడిపించాలనుకున్నాడో ముందుకు నడవటానికి అదొక పెద్ద అవకాశంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా ఇందాక నేను చెప్పాను, కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రాంలో చెప్పాను. ఎప్పుడు కూడా మనము వర్ధంతికో మరి జన్మదినోత్సవానికి గుర్తు చేసుకోవడం కాదు, చిరస్థాయిగా గుర్తుండాలంటే హిందూ కాలేజ్ సెంటర్లో పూలే గారి విగ్రహం పక్కన మన సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని నేను వైసీపీ పార్టీ తరఫున అక్కడ ప్రభుత్వ పెద్దల కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అక్కడ ఉన్న నాయకులకి, ఎమ్మెల్యేస్ అందరూ కూడా నేను తెలియపరిచాను. కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని మాటలు కూడా రాజకీయంగా చెప్పవలసినటువంటి అవసరం. 134 వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా ఆఫీస్లో మరి ఆయన వర్ధంతి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకనంటే ఎప్పుడు క్యాస్ట్ బ్యాక్వర్డ్గానే ఉండకూడదు, ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగా చూడాలి, చేయాలి అని చెప్పి వాళ్ళ భార్యని టీచర్గా చేసి ఒక ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి, వాళ్ళు కూడా వంటింటికే పరిమితం కాకూడదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా వెలుగులో రావాలి అని చెప్పి చదువు అనే ప్రాధాన్యత తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మరి ఒక టీచర్గా, అంటే మొదటి నేను టీచర్ ఆమె దగ్గర నుంచే చదువు మొదలుపెట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి ఈరోజు ప్రతి వర్గంలో కూడా, ప్రతి సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడవాళ్ళు ఈరోజు రాణిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి సావిత్రిబాయి పూలే గారిని మరి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తారు. పూలే గారు ఏ విధంగా భావించారో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి 19వ శతాబ్దంలో ఆయన బీసీల కోసం, వారి అభివృద్ధి కోసం
ఎనలేని కృషి చేశారు అనేది ఒక కోణం. మరొక కోణంలో ఆయన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు సమాజంలో సమానంగా ఉండే విధంగా, పురుషులతో సమానంగా ఉండే విధంగా ఎదగాలని, అలా ఎదగడానికి చదువు ఒకటి ప్రధానమైన కారణంగా ఉందని, ప్రతి మహిళ కూడా చదువుకొని సమాజంలోకి వృద్ధిలోకి రావాలని భావించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఇవాళ కూడా సమాజంలో స్త్రీలు కొంత అభివృద్ధి చెందిన, పురుషులతో సమానమైనటువంటి స్థాయికి ఎదగనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆ రోజుల్లోనే స్త్రీలు చదువుకోవాలని, మహిళలు సమాజంలో కీలక పాత్ర వహించాలని పురుషుల్లాగా భావించినటువంటి తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే అనేది మనకు ఆయన చరిత్ర చూసినప్పుడు అర్థమవుతుంది.